అపొస్తలుడైన పౌలు ఒక సార్వత్రిక సూత్రాన్ని ప్రతిపాదించాడు. ఎవడేది విత్తితే అదే పంట కోస్తాడు. సృష్టిలో ఈ నియమం సర్వత్రా అమలులో ఉంది. దేవుడు వెక్కిరించబడడు. దేవుని నియమాన్ని పూర్వపక్షం చేసి నువ్వు దేవుణ్ణి వెక్కిరిస్తావా? పత్తి గింజలకు పత్తి పంటే వస్తుంది, గోధుమ గింజలకు గోధుమ పంటే వస్తుంది. ఇది ప్రకృతి సహజం. నీవు క్రైస్తవ విశ్వాసివి. నీవేమి విత్తుతున్నావు, ఎలా విత్తుతున్నావు? పంట దానికి అనుగుణంగానే ఉంటుంది. పాత లెక్క ముగిసింది గాని ప్రియ విశ్వాసి, కొత్త లెక్క మాటేమిటి? నీవు రక్షించబడినప్పటి నుండి నీ లెక్క సంగతేమిటి? నీవు క్రీస్తును అంగీకరించింది మొదలుకొని నీ జీవితం ఎలా ఉంది? నీ జీవితంలో పాపం ఉందా? నీ పాపాలు నీకు తెలిసినంత వరకు ఒప్పుకుంటున్నావా?